అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో దేవుని మహాకృపను బట్టి మరొకసారి ప్రభు మాటలు మీతో పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇవాళ ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల భాగము 37వ అధ్యాయము 5వ మాట మనం చదివినప్పుడు, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. రెండు విషయాలు ఇవాళ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మన మార్గములను ప్రభువుకు అప్పగించాలి. రెండోది, మనం ప్రభువుని నమ్మాలి. ఈ రెండు విషయాలు మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనవి. నీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి నువ్వు వెళ్ళాలంటే, నీ మార్గములన్నిటిలో విజయాన్ని నువ్వు సంపాదించాలంటే, నీ మార్గములు ప్రభువుకు అప్పగించాలి. అప్పగించడమే కాదు, యూ హ్యావ్ టు బిలీవ్. ప్రభువును నువ్వు నమ్మగలగాలి. నేను నా మార్గాలు ప్రభువుకు అప్పగించను కనుక ఆయన ఏ మార్గంలో నడిపించినా అది నాకు హాని చేయదు, కానీ నా ప్రభు అందులో గొప్ప మేలును దాచుంచాడని నువ్వు నమ్మగలిగితే ఆయన సమస్త కార్యములు నీకోసం జరిగించగలిగిన దేవుడు. ఇవాళ నీ ఫ్రెండ్స్ మీద ఆధారపడో, లేకపోతే అధికారుల మీద ఆధారపడో, నీ మార్గములు, నీ కెరీర్ అన్నీ వారి చేతులకు అప్పగించి నువ్వు అనుకుంటావు వారు ఏదో చేస్తారు, లేకపోతే నా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేస్తారు, లేకపోతే ఇలాంటి అధికారి దగ్గరికి వెళ్ళాను కదా వారు నా కెరీర్ అంతా వారు బాగా చూసుకుంటారని నువ్వు అనుకుంటున్నావేమో. లేదయ్యా, మన తర్వాత మనలాంటి వాళ్ళకి చాలామంది ఉండొచ్చు, కానీ మన జీవితం అంతా ఒకసారిగా ఒంటరిగా మిగిలిపోతూ ఉంటుంది లాస్ట్కి వారందరినీ నమ్మేక. కానీ ఇవాళ నేను అంటాను కదా, దేవుడిని నమ్ము, నీ మార్గములన్నీ ప్రభువుకు అప్పగించు. నీ కెరీర్ విషయం కావచ్చు, నీ మ్యారేజ్ విషయం కావచ్చు, నీ ఉద్యోగ విషయం కావచ్చు, సమస్తము నీ మార్గాలు ప్రభువుకు అప్పగిస్తే, అప్పగించడమే కాదు, నువ్వు ఆయన నమ్మాలి, ఆయన కార్యం చేస్తాడని నమ్మాలి. అప్పుడే నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఇవాళ నీ మార్గములను ప్రభువుకు అప్పగించి జస్ట్ ట్రస్ట్ ఇన్ హిమ్, దేవుడు నమ్ము. నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని ఈరోజే నువ్వు చూస్తావు. గాడ్ బ్లెస్ యూ.